అవకాశం ఉందంటున్నారు మన ప్రతినిధి అశోక్ చెప్పినట్లు. నెక్స్ట్ ఇక విక్రమ్ దగ్గరికి వెళ్దాం. మొయినాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ సరళి ఏ విధంగా కొనసాగుతోంది, పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైంది విక్రమ్? అరుణ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 65% పైగా నమోదు పోలింగ్ అయినట్టు తెలుస్తుంది. సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు పరిస్థితి అయితే 65% పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. మనం చూసుకోవచ్చు రంగారెడ్డి జిల్లాలో కేవలం రంగారెడ్డి జిల్లాలో 6 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. ఈ 6 మున్సిపాలిటీల్లో ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 68% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది మధ్యాహ్నం 3 గంటల వరకు. మరో ఇంకో గంటన్నరకు పైగా సమయం ఉంది. అది 75% వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రతిసారి కూడా పోలింగ్ శాతం గణనీయంగా తగ్గిపోతుంది, పడిపోతుంది అన్న ఒక ప్రచారం అపవాదు కూడా ఉంది. ఈసారి ఆ 70% పోలింగ్ నమోదయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే చెదురుముదురు సంఘటనలు మినహా మిగతా అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. మేడ్చల్ జిల్లా అలియాబాద్లో బీజేపీ అభ్యర్థి వెండి నాణ్యాలు పంచుతున్నారని ఒక సంఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా శంకర్పల్లిలో పోలింగ్ బూత్ వద్ద కూడా డబ్బులు పంచుతున్నారని ఒక ప్రచారం జరిగింది. దానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక పరిగిలో కూడా ఒక పోలింగ్ బూత్ 13వ వార్డు పోలింగ్ బూత్ వద్ద కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బోగస్ ఓట్లు వేస్తున్నారు అని చెప్పి కొంత ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం చెలరేగింది. పోలీసులు వారిని బయటికి పంపించడం జరిగింది. ఇక వికారాబాద్లో కూడా 29వ వార్డులో ఒక బీజేపీ అభ్యర్థికి సంబంధించి బీజేపీ కార్యకర్తపై దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పి